వెల్కమ్ టు దృశ్యం. అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్వం అని పేరు. అణువు నుంచి అఖిలాండకోటి బ్రహ్మాండం వరకు ఏకీకృత రూపమే ఈశ్వర చైతన్యం. పరిపూర్ణత్వం, సమాపనత్వం, లైకారకత్వం ఈ మూడు స్థూలంగా ఒకే భావాన్ని సూచించిన వాటిలో శివమహిమ విభిన్నంగా గోచరిస్తుంది. అలాంటి అనుభవాన్నే మిగిల్చిన కైలాస పర్వతం అంతటి పౌరాణిక ప్రాధాన్యత కలిగిన కిన్నౌర్ కైలాషే ఇవాల్టి దృశ్యం. ప్రతికూలతల్ని అధిగమిస్తేనే లక్ష్యం వైపు అడుగులు వేయగలం. కిన్నౌర్ కైలాష్ యాత్ర మాకు అలాంటి అనుభూతే ఇచ్చింది. అత్యంత సాహసోపేతమైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం శివపార్వతుల పురాతన నివాసాల్లో ఒకటైన ఆ ప్రాంతాన్ని మీ ముందుంచేలా చేసింది. మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పే భారీ ఏకశిల శివలింగాన్ని చూపించేలా దోహదపడింది. మాకు కూడా తెలియదు బతికి వస్తామో లేదో అని. ఒకవేళ తిరిగొచ్చినా నిలబడి ఉండగలమా లేదంటే స్ట్రెచర్పై ఉంటామా అని. ఒక్కటి మాత్రం తెలుసు, లక్ష్యం పెద్దదైతే కష్టాలు కూడా అంతే ఉంటాయని. ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటే జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. अब लग रहा है मुझसे नहीं होगा. मेरा सर घूम रहा है, सांस नहीं आ रही है. ఇదే మా గమ్యం. 19,000 అడుగుల ఎత్తులో 80 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం. పంచ కైలాసాల్లో ఒకటి. కైలాస మానస సరోవరం తర్వాత అత్యంత గుర్తింపు పొందిన శివధామం. ఒక వ్యక్తి జీవితంలో ఒకేసారి వెళ్లడం ఎంత కష్టమో అంత ప్రమాదకరం. వెళ్లే ముందు కూడా 1కి 1000 సార్లు ఆలోచిస్తాడు. పురాణాల్లో దీని పేరు ఇంద్రకీల పర్వతం. ప్రజలు దీన్ని ఇప్పుడు కిన్నౌర్ కైలాష్ అని పిలుస్తుంటారు. ఇంద్రకీల పర్వతం పరిశోధనలో ఒక పద్యాన్ని మేము మొదటిసారి చూశాం. మహాభారతం వనపర్వంలో 37వ అధ్యాయంలో 41, 42వ శ్లోకాల్లో రాసుంది. హిమవంతం తిక్రమ్య గంధమాధనమేవచ అత్యక్రమాస దుర్గాణి శివరాత్రామతీంద్రతః ఇంద్రకీలా సమాసాధ్యత్తో తిష్టం ధనంజయ. దీని అర్థం ఏంటంటే, హిమాలయాలను గంధమాధనాన్ని అధిగమించి అహోరాత్రులు కష్టపడి కోటలను దాటుతాడు. ధనుంజయ్ అంటే అర్జునుడు ఇంద్రకీల్కు చేరుకొని నిలబడతాడు. కథంతా ఇలాగే ఉంటుంది. పాండవులు వనవాస సమయంలో అడవుల్లో సంచరిస్తుంటారు. యుద్ధం జరగడం ఖాయంగా మారుతుంది. అప్పుడు అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై తపస్సు చేస్తాడు. అక్కడ మహాదేవుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. ఇంద్రకీల పర్వతం గురించి శివపురాణంలోనూ ఉంది. నమ్మకం ప్రకారం కైలాష్ తర్వాత 2వ అత్యంత ప్రధానమైన శివధామం. మరి ఆ పౌరాణిక పర్వతం ఎక్కడుంది? ఇప్పటికీ భూమిపై ఉందా?
ఈ ప్రశ్నకు మహాభారతంలోని శ్లోకాలను భారతదేశ మ్యాప్తో పోల్చాం. నదులు, పర్వతాలు, హిమానీ నదాలను దాటి భౌగోళిక రేఖలను అనుసరిస్తూ పోయాం. మా అన్వేషణ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా పోవారి గ్రామంలో ముగిసింది. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత 19,000 అడుగుల ఎత్తులో ఇప్పటికీ ఇంద్రకీల పర్వతం ఉంది. ఇక్కడి శిఖరంపై 80 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. కిన్నౌర్ కైలాష్ పేరుతో ఇప్పుడు ప్రచారంలో ఉంది. ముందుకెళ్లడానికి ఈ జలపాతాన్ని దాటాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు మేము గ్రామంలో ఉన్నప్పుడు పౌరాణిక శివలింగానికి సంబంధించిన కథ గురించి స్థానికులను అడిగాం. సమాచారం కాకుండా ప్రయాణ ప్రమాదాలను చెప్పే యత్నం చేశారు. जहाँ से कैलाश का निवास स्थान है जी, वहाँ से लेके पूरा खड़ बहता है. खड़ बहने के बाद वार पार जंगल है, पहाड़ है, तो ऐसा छोटे मोटे पगडंडी रास्ते है. फिर ऊपर जाके ग्लेशियर है, बर्फ बहुत बर्फ जमा हुआ है. तो ग्लेशियर भी ऐसा ही, किसी को अगर थोड़ा सा भी आइडिया नहीं हो तो ग्लेशियर के नीचे दब भी सकता है. ఆ అద్భుతమైన శివలింగం ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ నడుస్తున్న దారిలో ఎదురవుతున్న కష్టాలు, ప్రమాదాలను చూసి గ్రామస్తులు చెప్పింది నిజమే అనిపించింది. కిన్నౌర్ కైలాష్ యాత్ర ఇంత ప్రమాదకరంగా ఎందుకుంది? ఆ శివలింగాన్ని ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రకృతి ప్రయత్నిస్తోందా? లేదంటే అక్కడ ఏమైనా రహస్యం దాగుందా? ఏదో ఉంది. గ్రామస్తులను కూడా అదే అడిగాము. ఆ పౌరాణిక శివలింగం సత్యయుగానికి చెందిందని, తన కుటుంబంతో సహా అక్కడ నివసించేవాడన్నారు. అది నేటికీ ఉందన్నారు. అందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయన్నారు. ఒక ఉద్యానవనం ఉంది. దీన్ని పార్వతీమాత స్వయంగా తన చేతులతో అలంకరించారన్నారు. అక్కడ నేటికి అరుదైన చెట్లు, మొక్కలు కనిపిస్తాయంటారు. బాలగణేశుడు అక్కడ ఆడుకునేవాడని అంటారు. పార్వతీ కుండుంది. దాని మూలం నేటికి ఎవ్వరికీ తెలియదు. మహాదేవుని ఆస్థానం ఒకప్పుడు కిన్నౌర్ కైలాష్లో జరిగేదని చెబుతారు. అందరూ దేవీ దేవతలు అందులో పాల్గొనేవారని అంటారు. ఆ పరంపర నేటికి కొనసాగుతుందని అభిప్రాయపడతారు. ऐसा दिन में कभी कोई जाएंगे ना, उस टाइम आवाज भी आते जैसे भजन त्री होते हैं ना, भजन की आवाज? हाँ, भजन का आवाज आता है. वहाँ बोलते बजाने का, ये सारे गुन गुन ऐसे बातें करते बोलते थे हमारे सैनिक लोग ना. हम तुम खुद गए नहीं है ना, बहुत ये सब मानते हैं, बहुत माता में जितना किन्नौर में देवी देवते और कैलाश मनाएंगे. మహాభారతంలో ప్రస్తావన ఉంటే అది పౌరాణికమై ఉండాలి. కానీ ఎంతవరకు? కొందరు దాన్ని బాణాసురుడు తీసుకొచ్చాడంటారు. మరికొందరి వాదన ప్రకారం దాన్ని రావణుడు స్థాపించాడంటారు. కాసేపటికి మేము మొదటి స్టాప్లో ఉన్నాం. ఇది గణేశుడి ఉద్యానవనం. నమ్మకం ప్రకారం ఇక్కడ బాలగణేశుడు ఆడుకునేవాడు. శివ సంకల్పంతో ఏ కార్యక్రమమైనా ఫలప్రదం కావడం పరిపూర్ణత్వం. కిన్నౌర్ కైలాష్ దర్శనం కూడా అలాంటిదే. పర్వతాలు, హిమనీనదాలు, లోయలు దాటుకుని వెళితే కానీ 19,000 అడుగుల ఎత్తులో ఉండే ఆ శివలింగం సాక్షాత్కారం కాలేదు. రోజంతా రంగు మారుతుందని నమ్మే ఆ కిన్నౌర్ కైలాష్ దర్శనం శివ సంకల్పానికి సంకేతంగా అనిపించింది. కిన్నౌర్ కైలాష్ అంటే ఆ పౌరాణిక శివలింగం. ఇక్కడి నుంచి కనిపించదు. గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది. ముందున్న దారిని చూస్తే గుండాగినంత పనైంది.
కొండ అంచున సన్నటి దారి, పక్కనే ప్రమాదకరమైన లోయ. ఇది దారి కాదు, మృత్యుబావిలా అనిపించింది. పొగమంచు కనిపించకుండా చేసింది. ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ ముందుకు సాగాం. ఈ ప్రమాదకరమైన దారే ప్రాణాంతకంగా మార్చే అవకాశం ఉంటుంది. కానీ మేము వెనక్కి తగ్గలేదు. కాసేపటికి వాతావరణం మాకు సహకరించింది. పొగమంచు క్లియర్ అయింది. మార్గం స్పష్టంగా కనిపించడం మొదలైంది. సత్యయుగంలో శివుడి కుటుంబం ఇక్కడే ఉండేదంటారు. ఇందుకు అనేక సాక్ష్యాలున్నాయి. ఇదిగో ఈ పార్వతీ ఉద్యానవనం. నేటికి ఇక్కడ అనేక అరుదైన పుష్పాలు, మొక్కలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ బ్రహ్మ కమలం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. అది కూడా కొన్ని గంటలు బాటే. మొదట పర్వతం బాట, తర్వాత హిమానీ నదన్ నది, ఇప్పుడు ఈ రాళ్ల దారి. మా ధైర్యం సన్నగిలుతోంది. ఇంతకు ముందు ఎన్నడూ ఇన్ని కష్టాలను ఎదుర్కోలేదు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఊపిరి కూడా ఆడటం లేదు. అడుగులు కూడా ముందుకు పడటం లేదు. తిరిగి వెళితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కానీ గమ్యస్థానం ఇంకా కొంత దూరంలోనే ఉంది. ఇంత పెద్ద శోధనను మధ్యలోనే ఆపేయాలనుకోలేదు. మా కళ్ళ ఎదుట పార్వతీ కుండుంది. నమ్మకం ప్రకారం ఈ శివలింగం ఎంత పురాతనమైందో ఇది కూడా అంతే అని భావిస్తారు. कैलाश वो जगह है जहाँ शिव अपने पूरे परिवार के साथ निवास करते हैं और माँ पार्वती ने ये कुंड बनवाया, जिसके बाद माँ पार्वती इस कुंड में स्नान करती थी. इस वजह से इस कुंड का जल बेहद पवित्र माना जाता है. గమ్యస్థానానికి దగ్గరయ్యే కొద్దీ మా అడుగుల్లో వేగం పెరిగింది. ఆ అతీంద్రియ శివలింగాన్ని, ఆ పౌరాణిక స్థలాన్ని త్వరగా చూడాలన్న ఉత్సుకత ఎక్కువైంది. ఇది చివరి అధిరోహణ. దీని తర్వాత యుగాల నాటి పురాతన కిన్నౌర్ కైలాస్ వీక్షణ. పర్వతం పెద్దగా ఉంది. పంతొమ్మిది 9,000 అడుగుల ఎత్తులో 80 అడుగుల పొడవు పౌరాణిక శివలింగం ఇప్పుడు మన కళ్ళ ముందుంది. हमने आखिरकार जिस दृश्यम का वादा आपसे किया था वो दृश्यम हम आपको दिखा रहे हैं, यानी भारत में सबसे मुश्किल कैलाश का दृश्यम, किन्नौर कैलाश का दृश्यम. ये बेहद भावुक करने वाला पल है. రిస్క్తో కూడిన ఈ ప్రదేశానికి మనిషి చేరుకోవడం అంటే అద్భుతం కంటే తక్కువేం కాదు. ఇక్కడికి తొలిసారి TV9 బృందం చేరుకోవడంలో విజయం సాధించింది. वाकई ये दृश्यम अद्भुत है. ये दृश्यम आज से पहले किसी भी टेलीविजन पर आपने नहीं देखा था. भारतीय न्यूज चैनल में TV9 भारतवर्ष टीम दृश्यम पहली बार इस चुनौती को झेलते हुए, इसे पार करते हुए इस जगह पर पहुंची है. वाकई ये हमारे लिए भी कल्पना से परे है. ప్రమాదంతో కూడిన ఇలాంటి అద్భుత దృశ్యాన్ని 19,000 అడుగుల ఎత్తులో మనం మొదటిసారి చూస్తున్నాం. ఎదురుగా 80 అడుగుల పొడవైన శివలింగం ఉంది.
పర్వతానికి ఒక మూలాన ఎలాంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబడింది. ఇది ఎప్పటి నుంచుంది, ఎవరు తీసుకొచ్చారన్న విషయాలపై ఎవ్వరికీ ఎలాంటి సమాచారం లేదు. ये जो शिला है ये हजारों साल से यूं ही एक कोने पर टिकी हुई है. तेज हवाएं, दोनों ओर खाई, जो हवा आपको खाई की ओर धकेल रही होती है, वहां ये शिला ऐसे कैसे टिकी हुई है, ये आश्चर्य का विषय है. कोई भी ये आज तक जान नहीं पाया कि ये शिला यहाँ किसी ने रखी, ये खुद ब खुद यहाँ पर पहुंची. इसे लेकर कई मान्यताएं जरूर हैं, लेकिन हाँ इतना जरूर है कि यहाँ पहुंचने के बाद या इस वक्त जब आप कैमरे से ये दृश्य देख रहे हैं तो ये सवाल आपके भीतर आना भी लाजमी है. ఈ శివధామాన్ని ఎవరో తన చేతులతో చెక్కినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ పర్వత మార్గాన్ని చూడండి, శివలింగం వరకు వెళుతుంది. ఎవరో పర్వతాన్ని కోసి సిద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా సహజ సిద్ధమైంది. ఈ శివలింగం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఇది 2 భాగాలుగా ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రజలు మహాదేవుడి అర్ధనారీశ్వరుడి అవతారంగా భావిస్తుంటారు. శివలింగం పై భాగం త్రిశూలం ఆకారంలో ఉంటుంది. ఇది భారత్లోనే అత్యంత కష్టతరమైన శివధామంగా ఎందుకుంది? 19,000 అడుగుల ఎత్తులో ఉండటానికి ఏముంది? పెద్ద పర్వతాలు, రాళ్లు, పలుచని బాట. దీనిపై బలమైన గాలుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమాత్రం అదుపు తప్పినా మనిషిని తన వైపు లాగేసుకోవడానికి లోయ సిద్ధంగా ఉంటుంది. किन्नौर कैलाश के ठीक सामने आपको ये पर्वत श्रृंखला नजर आती है. अब इसकी खास बात इसकी आकृति है. ये बिल्कुल ऐसा लगता है कि मंदिर का आकार यहाँ पर बनाया गया था. अब जितने लोग आते हैं वो पहले इस मंदिर की ओर अपना सर झुकाते हैं, इनकी पूजा अर्चना करते हैं और उसके बाद वो किन्नौर कैलाश को अपना प्रसाद अर्पित करते हैं. ఈ అతీంద్రియ శివధామం దృశ్యం అద్భుతంగా ఉంది. వదిలి వెళ్లాలని అనిపించలేదు. తిరిగి రాకుంటే అందరి ముందుకు ఈ దృశ్యం ఎలా వస్తుంది? Unbelievable! కైలాస పర్వతం టిబెట్లో ఉంది. ఆ తర్వాత కిన్నౌర్ కైలాష్ శివధామంగా గుర్తింపు పొందింది. భారత్లోనే అత్యంత కష్టతరమైన ఈ శివధామం దృశ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.